స్వామి శరణమయ్యప్ప చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజంలో ఈరోజు ఐక్యవేదిక ద్వారా ఇక్కడ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి అమాసకు ఐక్యవేదిక ద్వారా వివిధ ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప భక్తులను జాగృతిపరిచి అక్కడున్న సమస్యలను, శబరిమలలో ఉన్న సమస్యలను మనవంతుగా సేకరించుకొని జాగృతి చేస్తూ అయ్యప్ప భక్తులను, ఆ ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప గురుస్వాములను అందరినీ కూడా ఈ విషయాన్ని అంతా కూడా విషయం తెలియపరిచి మనవంతుగా ఒక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళాలి. మనం ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప దీక్ష సమయానికల్లా జాగృతిపరిచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 మందితో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న సదుద్దేశమే ఐక్యవేదిక యొక్క ప్రధాన లక్ష్యం. ఈరోజు సమావేశం చాలా జరుగుతుంది. ప్రతి అమాసకు కూడా జిల్లాల వారీగా కూడా తీసుకెళ్తున్నాం. ఎవరైనా కానీ ముందుకొచ్చి మా జిల్లాల్లో ఈ కార్యక్రమం చేయండి అని అంటే తప్పకుండా ముందుకు వస్తామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మరి చాలామంది ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి సమాజానికి వచ్చారు. సమావేశం జరుగుతుంది. ప్రతి ఒక్క గురుస్వాముల స్పందన ఇక్కడ వింటున్నాం. అన్ని చోట్ల మంచి అనూహ్య స్పందన ఇది వస్తుంది. కాబట్టి ఏ కార్యక్రమాల సమస్య వచ్చినా ఐక్యవేదిక ఉంటుందనేది విజయజేస్తూ మేము అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ద్వారా సంపూర్ణంగా మద్దతిస్తూ, అలాగే చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం నా మాతృ సమాజం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని మల్లపూర్ తెలియజేస్తూ మీ రాజు దేశపాండే. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఈ రోజున మా చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజంలో అఖిల భారత జాయింట్ యాక్షన్ కమిటీ అయ్యప్ప దీక్షా ప్రచార సమితి, చైతన్యపురి అయ్యప్ప ప్రచార సమితి తరఫున ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరము మనం శబరిమలలో ఎదుర్కొనే సమస్యలు, అయ్యప్ప దీక్షలో జరిగే అవమానాలు, దానిలో లోతుపాట్ల గురించి ఈ రోజున చర్చావేదిక జరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు జరిగే చర్చావేదికలో కొన్ని ముఖ్యమైన విషయాలు తీర్మానం చేసేందుకు, అయ్యప్ప దీక్షను సజావుగా ముందు తరాలకు అప్పగించేందుకు ఒక సభావేదిక జరుగుతోంది. ఇది చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం తరఫున విఠల్ శర్మ, చైతన్యపురి. శ్రీ జ్యోతి స్వరూప అయ్యప్ప సేవా సమితి ఉపాధ్యక్షుడిని వన్నాడి రమేష్ కుర్మా గురుస్వామిని, అంబర్పేట్ వాసిని. ఇక్కడ చైతన్యపూర్లో అయ్యప్ప సేవా సమితి వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది స్వామి. ఇక్కడ అయ్యప్పలకు పడుతున్న ఇబ్బందులు మరియు నియమాలు ఎట్లా పాటించాలి ఏందనేది చెప్పడం అనేది జరిగింది స్వామి. అదిగాక ఈ ఏడాది అయ్యప్పలు చాలా ఇబ్బందికి గురయ్యి చాలామంది చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ ఇబ్బంది పడడం జరిగింది స్వామి. ఈ ఇబ్బందులు కలగకుండా అక్కడ ట్రావెన్కోర్ దేవస్థానం కానివ్వండి, అక్కడ అయ్యప్ప యంత్రాంగం కానివ్వండి సరైన చర్యలు తీసుకొని నీళ్లు వసతి, లాట్రిన్లు, బాత్రూంలు వసతి మరియు భిక్ష వసతి కల్పించి అయ్యప్పలు చిన్నపిల్లలకు సపరేట్ లైన్ కేటాయించి, వృద్ధులకు సపరేట్ లైన్ కేటాయించి వాళ్ళ దర్శనార్థం పంపించాలని కోరుతున్నాము. అలాగే పూజా విధానంలోనూ హైదరాబాద్లో కొంతమంది గురుస్వాములు టైం తప్పించి పూజ 12 గంటలకు పడేలిగించాల్సిన పూజ విధానంని 1, 2 లేక 3 గంటల వరకు స్వాములను కూర్చోబెట్టి భజన అనుకుంటా పేరుతోటి కాలయాపన చేస్తూ స్వాముల కడుపుల మాడుతున్నా కూడా పూజలో నిమగ్నమై పాటల మీద చేయడం, దీనంత దౌర్భాగ్యం మరొకటి లేదు స్వామి. ఇది కూడా పూజా విధానాలు కూడా గురుస్వాములు మార్చాలి. రాత్రిపూట 12 దాటినాక అల్పాహారం చేయించడం, అలాగే పూజల్లో స్వాములకు గురుస్వాములు నేర్పాలి. ఎలా పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ వస్త్రంతో రావాలి, ఎలా రావాలనేది, పాయింట్లు షర్ట్లు వేసుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని జుట్టు విపరీతంగా పెంచుకొని కమ్మలు మెడల గొలుసులు, పెద్ద పెద్ద గొలుసులు వేసుకొని ఇలా అయ్యప్పలను అవమానించే విధంగా చేస్తున్నారు స్వామి. కనుక ఇది కూడా గురుస్వాములు కొద్దిగా ఆలోచించి స్వాములను ఎలా ముందుకు నడిపించాలి, దీక్షా విధానాలు కూడా నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన మీడియా వాళ్లకు మరియు అయ్యప్ప స్వాములకు అందరికీ నమస్కారాలు చేస్తూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.
ఈ
స్వామి దుష్ట శిక్షణ సమాధానాలు ఏవైతే ఇచ్చినాయో అన్ని ధర్మాలు రాముడు అవతారం ఏంటంటే రాముడు రామకృష్ణుడి అవసరాలు ఆయన దృష్టిని ప్రస్తుతం సందర్శించాలని ధర్మం కోసం కృష్ణుడు ఏదైతే దుష్ట శిక్షణ కోసం పరిచయాల కోసమే పరిసరాలు ఏదైతే దృష్టి కోసమే ఒక పరిచయంగా పడుతున్నాడు మన దేవుని మొదలు ఏమంటున్నా అస్తం లేకుండా అభయం లేదు అస్తం చూసే అభయించాడు కానీ నా యొక్క క్రియాస్తున్న జీవితానికి కంట్రోల్ చేసుకోవాలని సమస్తగా మనం చెప్పిన అనంతరంగా మన యొక్క ధర్మం కోసం పనిచేయాలి ఉద్యోగం అంటే మన ధర్మంలో రాజకీయ ఉద్యమం కాదు సనాతన ధర్మంలో అన్ని సాధించుకునే దృష్టిని ప్రభుత్వాన్ని మనం చేయాలి అలాంటి ప్రజల యొక్క అవగాహనతో ప్రజల యొక్క మార్గదర్శనంతో ప్రజలు చేస్తున్నటువంటి విషయాలతో అందరూ ఒక పరిగణన తీసుకొని ఒకే మాట అదే విధంగా మనకు ఉన్నారు తప్ప మనం ఇంకొక రకంగా ముందు అందరూ ఒకే మాటలు అనేవారు శరణం కోసం స్వామి అంటే శరణమయ్యప్పని అంటాము ఒక స్వామి చెప్పింది అది నిజంగా ఇవాళ మీరు చెప్పండి గురుస్వామి కుటుంబాన్ని ఎంత బాధలు ఉన్నారంటే నాకు ఉన్నాయి మౌలిలకు భూమిని అనుమతిస్తారు చర్చి పాత్రలకు అందరూ అనుమతిస్తారు కానీ పంతులకు పోసినప్పుడు పంతులకు ఇబ్బంది ఉంటారు ఆయన విషయాలు అవసరం లేదు స్వామి స్వామికి ఏం కావాలో మీకు తెలుస్తుంది స్వామికి పుస్తకం తీసుకోండి ధర్మాన్ని కాపాడడం కోసం ఆయన చేస్తున్నటువంటి సూక్ష్మమైనటువంటి తక్షణంగా పుస్తకాలను మానవుడికి రెండు చేయాలి ఒకటి మనిషి వ్యక్తుల యొక్క ఉద్యోగం చూడాలి ఉద్యోగాలు చేస్తే మనం చేయవలసినటువంటి తెలుసుకోవాలి అవన్నీ కూడా మనం చేయాలంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఒక సూక్ష్మమైనటువంటి ఉంచడానికి ప్రయత్నించాలి దయచేసి నిత్య సత్యాలు ఏ విధంగా ఉండదు మీరు ఒకసారి విరామంగా చూడాల్సిన సమయాన్ని మీరు అమూల్యమైన సమయం ఇప్పటిదాకా 2 గంటలు మీరు ఎవరైతే వెచ్చించారో కొన్ని మాటలు మాత్రమే ముందు ఉంచుతారు ఆ ఉంచిన మాటలని నాకు తప్పే కావచ్చు నేనే చెప్తా ఇది కాదు ఎవరైనా ఇక్కడ అందరూ కూడా జేఎన్టీ యాక్షన్ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కూడుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా సమానమైనటువంటి బాధ్యత సంస్థ తల్లి బాధ్యత వహిస్తుంది అందుకోసమే ఒంటితో పోరాటం స్త్రీ అమౌతుంది స్త్రీని పోరాటంతో పొందిన పురుగు సీతాకోక చిలుకగా మారింది అంటే సమస్త ఉద్యోగానికి ఏమిగా ఉంటే ఎలా ఉంటుందనేది కొన్ని ఉదాహరణలు ముందుస్తున్నారు మట్టితో పోరాటమే వ్యక్తి చెట్టుగా మారుతుంది జీవితంతో పోరాటమే మానవత్వం మనసుగా మారుతుంది ఓకే సార్ సైడ్ నుంచి చేయాలి ప్రేమ్ గాంధీ గారికి తర్వాత సంవత్సరాన్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంత గ్రాండ్ గా అక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి ఆర్చ్ దగ్గర నుంచి బ్యానర్లు కట్టారు. ప్రతిరోజు దాదాపు మేము ఒక్కోసారి ఇక్కడ పర్యవేక్షణకు రావడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్ళు 3-4 మీటింగ్స్ పెట్టుకున్నారు. సుదర్శన్ రెడ్డి గారు, బాపిరెడ్డి గారు, గంగాధర్ గారు, గణేష్ గారు అందరూ కూడా మీటింగ్స్ పెట్టుకొని మరి ఈ యొక్క ఇంత మంచి సక్సెస్ చేశారు. కాబట్టి హృదయపూర్వకంగా వీరికి మా తెలంగాణ అయ్యప్ప చేసి
ఈరోజు తెలంగాణ ఐక్యవేదిక సమావేశాన్ని చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజంలో నిర్వహించడం కోసం మాతో సంప్రదించడం జరిగింది. ఆ సందర్భంగా మేమంతా కూడా దానికి మా ఆనందాన్ని మా హర్షాన్ని వెలిబుచ్చి మా సమాజంలో ఈ సమావేశాన్ని జరుపుకోవడానికి మేమంతా కూడా ముందుకు వచ్చాం. ఈ సమావేశంలో ముఖ్యంగా అయ్యప్పలు దీక్షా సమయంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యల గురించి వాళ్ళ జాగ్ నోటీస్కి తీసుకురావడానికి, తర్వాత వారి వివిధ అభిప్రాయాలు, దాన్ని ఏ విధంగా మనం పరిష్కారాన్ని దాన్ని చూడాలి, ఏ విధంగా చూపించాలి అనే దాని గురించి మాట్లాడడం కోసం ఈరోజు ఈ సమావేశానికి ఎంతోమంది అయ్యప్పలు వివిధ ప్రాంతాల నుంచి కూడా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన జాక్ ప్రతినిధులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ జాక్ ప్రముఖులు కూడా ఈ విషయాల గురించి మీకు తెలియజేస్తారు. తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి గత సంవత్సర కాలం పైగా శబరిమలలో అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా ఈరోజు తెలంగాణ అయ్యప్ప జేఏసీ వాటిపై ఒక ఉద్యమ కార్యాచరణ అనేది రూపొందిస్తూ గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి వారిని కలవడం జరిగింది. అదేవిధంగా అందరు అఫీషియల్స్ను కూడా తెలంగాణ అయ్యప్ప వేదిక కలవడం జరుగుతూ ఉంది. లక్షలాదిగా ఉభయ రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్తున్న అయ్యప్పలు ఎన్నో విధాలుగా నానా నరకయాతన శబరిమలలో పడుతున్నారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా లక్షలాదిగా అయ్యప్పలందరూ కూడా కలిసి దాదాపు 132 సంస్థలకు చెందిన అయ్యప్ప సంస్థలు అన్నీ కలిసి ఒక జేఏసీగా రూపొంది కార్యాచరణను ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అయ్యప్పలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కార్యాచరణ అనేది ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ అయ్యప్ప జేఏసీ, కేరళ రాష్ట్ర ప్రభుత్వము, ట్రెవెన్కోర్ బోర్డు, అదేవిధంగా ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి వర్యులను కూడా కలిసి అయ్యప్ప స్వాములు పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అయ్యప్ప తత్వానికి కానీ, మన హిందూ ధర్మానికి కానీ, అదేవిధంగా మన గోవులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యాచరణ చేయడమే తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్ప స్వాములందరూ స్పందించి ఈ జేఏసీ ద్వారా రాబోయే రోజుల్లో కార్యాచరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ స్వామియే శరణమయ్యప్ప. మా యొక్క కన్వీనర్ మా బుచ్చిరెడ్డి గురుస్వామి గారు మాట్లాడతారు. స్వామి శరణం. ఈరోజు మాది 4వ మీటింగ్ మేము ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలామంది అయ్యప్ప స్వాములు ఆవేదనతోటి ఏదైతే కేరళ ప్రభుత్వం చేస్తున్నటువంటి భక్తులపైన దుష్టచర్యలను ఇలా చాలా సూక్ష్మంగా చర్చించడం జరిగింది. తర్వాత మేము తీసుకున్నటువంటి కార్యాచరణను కూడా మేము ప్రకటించడం జరిగింది. కేరళ ప్రభుత్వం ఏ విధంగా అయితే అయ్యప్ప స్వామి భక్తులకు చేస్తున్నటువంటి ఎలాంటి సేవను కూడా వాళ్ళు స్వీకరించడం లేదు. కేవలం అయ్యప్ప స్వాముల యొక్క ఇరుముడిలో ఉన్నటువంటి భక్తులది డబ్బును మాత్రమే స్వీకరిస్తున్నారు తప్ప భక్తునికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. మేము యొక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి కానీ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు కానీ మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ యొక్క ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఏ భక్తుడు కూడా ఒక్క రూపాయి కూడా అక్కడ గల్లలో వేయవద్దు అని చెప్పేసి ఒక నిర్ధారణకు మేము వచ్చాం. జేఏసీ జాయింట్ యాక్షన్ అయ్యప్ప సమితి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. మేము రాబోయే రోజుల్లో మా యొక్క కార్యాచరణ తీవ్ర రూపం దాల్చబోతుంది. మా యొక్క ఉద్యమాన్ని కూడా చాలా ఉధృతం చేయాలని ఇవాళ మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి 132 ఆర్గనైజేషన్స్ ఇవాళ ఒక తాటి మీదకి తీసుకురావడం జరిగింది. ఇవాళ 132 ఆర్గనైజేషన్లు కూడా ఒకే విధానంతో మేమందరం కూడా ముందుకు రావాలని మేము తీర్మానం చేస్తున్నాం. శబరిమలలో ఉన్నటువంటి ఇవాళ హోటల్స్ భక్తునికి అనుకూలంగా లేవు. భక్తుడు దీక్షలో ఉంటే ఉల్లిగడ్డ పెడతారు, ఎల్లిగడ్డ పెడతారు, అల్లం వెల్లుల్లిపాయలు వేస్తారు. కావాలని వాళ్ళ దీక్షని వాళ్ళు ఇవాళ పూర్తి స్థాయిలో వాళ్ళు విఫలం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
మీడియా మిత్రుల ముందు మేము తెలియపరుస్తున్నాం. మీరు అక్కడ వెళ్ళి చూడండి, ఉల్లిగడ్డ బస్తల మీదకి వెళ్ళంగా చూస్తున్నాం. ఎక్కడైతే పెట్టవలసినటువంటి మండల దీక్షలో తీసుకున్నటువంటి కఠినమైనటువంటి దీక్షని అక్కడ ఒక్క పూట కడుపు కాలుతూ ఉన్నటువంటి ఆ హోటల్లో తింటే మా దీక్ష భగ్నమవుతుంది. దానికోసం మేము ఒక నిర్ణయానికి వచ్చాం. మా భక్తులకు అక్కడ కావలసినటువంటి ప్రసాదాన్ని వితరణ చేస్తామంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం హోటల్ మాఫియా కోసం ఎవరిని కూడా అన్నదానం చేయొద్దనేది వాళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు. మేము హెచ్చరిక చేస్తున్నాం, గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం, దేవస్థానం బోర్డుకు హెచ్చరిక చేస్తున్నాం. భక్తులకు మీరు ప్రపంచం మొత్తంలో కూడా భక్తులు వెళ్తుంటే స్వాగతిస్తున్నారు, బండార్లు పెడుతున్నారు. మేము ఈ మధ్యనే అయోధ్య వెళ్ళి చూసాం. భక్తుల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తునికి కావలసినటువంటి భాండాగారాన్ని అక్కడ అందజేస్తున్నారు, భోజనాన్ని అందజేస్తున్నారు, టీ కూడా అందజేస్తున్నారు. కాస్త చలిలో ఉంటే అక్కడ కర్రలు పెట్టి వాళ్ళు వేడిని కూడా అందజేస్తున్నారు. కానీ మీరు ఇక్కడ భక్తులని అవమానపరుస్తున్నారు. జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త అని మేము ఖబర్దార్గా, ముఖ్యంగా పోలీస్ వాళ్ళు, అక్కడున్నటువంటి పోలీస్ యంత్రాంగం అక్కడున్నటువంటి గవర్నమెంట్కు ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నాం. భక్తుల పైన లాఠీ చార్జ్ చేశారు, భక్తులను మెడలు వంచి గుంజేసి బయట పడేస్తున్నారు. మీతోటి శాత కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బెటాలియన్ తీసుకోండి, కానీ భక్తుని ఎవరు కూడా ముట్టుకోవడానికి అక్కడ అవకాశం లేదు. భక్తుడు ఎంత పవిత్రంగా వస్తున్నాడు మీ దగ్గరికి, కానీ మీరు అపవిత్రం చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. జేఏసీ ఇవాళ ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపులో మీరు చూస్తారు మషి అయిపోతారు అనే హెచ్చరిక చేస్తున్నాం మీ ముందు. రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వం, మీ గవర్నమెంట్ పోలీసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు వచ్చేటటువంటి భక్తులని వర్చువల్ క్యూ ద్వారా రోజుకి ఎంతమంది వస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళకు కావాల్సినటువంటి వ్యవస్థని మీరు చేసుకోవాలి. వాళ్ళకు కావాల్సినటువంటి భోజన వితరణ మీరు చేయాలి. టైం డిసైడ్ కాదు. మీరు ఎన్ని గంటలైతే మీరు గుడిని ఓపెన్ చేస్తారు అన్ని గంటలు పైన మీరు అన్నదానం చేయాలి. గవర్నమెంట్ వేరే వాళ్ళకి చేయనప్పుడు మీరు చేయండి. ఏ విధంగా పూర్తి స్థాయిలో గంట కోసం కాదు. ఎంతమంది భక్తులు అక్కడ ఉంటే ఎవరు కూడా ఉపాసంగా ఉండకూడదు. లెట్రిన్స్ తక్కువ ఉన్నాయి, బాత్రూమ్స్ ఎట్టెళ్ళాలో తెలియదు. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, స్నానాలు ఏ విధంగా చేయరు. సన్నిధానంలో కొన్ని వేల మంది రోడ్ల పైన విచ్చలవిడిగా అక్కడ మీరు మూత్రశాలలు చేస్తున్నారు. శానిటరీ వ్యవస్థ లేదు, మెడికల్ వ్యవస్థ లేదు, ఏదో నామకే వ్యవస్థ పెట్టారు. మీరు కొండలెక్కుతుంటే అప్పాచి మేడ, నీలికలన్, అప్పాచి మేడు, ఏ కొండ ప్రాంతాన్ని అయితే మీరు చూస్తున్నారు ఆక్సిజన్ పాయింట్స్ లేవు. డాక్టర్లు గారు, వాళ్ళ కంపౌండర్లు కూడా గారు అక్కడ పిల్లలను పెట్టి భక్తులు వెళ్తే 2 సొల్యూషన్ బాటిల్ ఇచ్చి పంపిస్తున్నారు. కాక ఆక్సిజన్ లేదు. అక్కడ ఆక్సిజన్ కొదవతోటి ఉంది. దెబ్బలతో తినుకుంటూ చాలామంది బాధపడుతుంటే వాళ్ళ భాష ప్రాబ్లం ఉంది. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం తెలుగు వాళ్ళని చూస్తే ఈ దేశం కానీ వారి తురుష్కని చూసినట్టుగా వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారు. భక్తజనానికి ప్రేమతోటి వచ్చే భక్తులని ఉద్రిక్తపరుస్తున్నారు. కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవస్థని అక్కడ తయారు చేసినట్టుగా మాకు కనిపించింది. మేము 65 రోజులు అక్కడ కొంతమందిని పెట్టి మేము సూక్ష్మంగా అక్కడ వ్యవస్థలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అన్నిటిని కూడా మేము ఆలోచించి ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చాం. కేరళ ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, దేవస్థానం బోర్డు మాకు సహకరించడం లేదు, పోలీస్ యంత్రాంగం మాకు సహకరించడం లేదు. మా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ట్రావెలింగ్ వ్యవస్థ, ఒక కారు కావలసినంత అడుగుతున్నారు. డోలీ వ్యవస్థ మీరు నిర్ణయించిన రేటు కన్నా 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ తీసుకుంటున్నారు. తర్వాత అక్కడ కావాలని మీరు శరణగుత్తి లోపల కావాలని మీరు జనాలని ఆపి పంబాలని భయక్రాంతులు చేసి మీరు పైకి వెళ్ళిన తర్వాత ఎలాంటి వ్యక్తులు లేకుండా అక్కడ కొద్దిగా మూమెంట్ చేస్తున్నారు. కావాలని మీరు అక్కడ సృష్టిస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప భక్తులని ఎక్కడ కూడా మెరియలా. అయోధ్యలో 1,00,000 మంది గంట సేపట్లో దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడ అవస్థ పడడం లేదు, ఎక్కడ కూడా బ్రేకింగ్ పెట్టి వాళ్ళు ఆపడం లేదు. కేవలం చెక్ పాయింట్ అయిపోయిందంటే గంట సేపట్లో దర్శనం చేసి కిందికి వస్తున్నారు.
కానీ మీ దగ్గర పంబా నుంచి మొదలుకొంటే కొండ ఎక్కే వరకు కూడా స్వామి శరణకోచ చెప్పడం లేదు. అయ్యో ఈ పోలీసు వాళ్ళు ఏంటిది, అయ్యో ఈ గవర్నమెంట్ ఏంటిది, అయ్యో అని చెప్పి మిమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నారు తప్ప శరణకోచ బంద్ చేసిరు. మీరు జాగ్రత్తగా ఉండకపోతే రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా. స్వామియే శరణమయ్యప్ప. తెలంగాణ జేఏసీ ద్వారా ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశం కేరళ ప్రభుత్వం గత శబరిమల యాత్ర పూర్తి కూడా దరిద్రమైనటువంటి యాత్ర చేసినటువంటి దాఖలాలు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కనీస అవసరాలు తీర్చాల్సినటువంటి ప్రభుత్వం అక్కడ కనీస అవసరాలు తీర్చలే. దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాన్ని అన్వేషించడానికే జేఏసీ ముందుకొచ్చి ఈ సంవత్సర కాలం పాటు జేఏసీ ప్రతి జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి 1,00,000 మందితో అయ్యప్ప గర్జన అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాము. ఆ అయ్యప్ప గర్జన ద్వారా హిందుత్వాన్ని మళ్ళా మమేకం చేసి ఒక శక్తిని ప్రదర్శన చేసేటువంటి కార్యక్రమాన్ని జేఏసీ చేపట్టబోతా ఉంది. దయచేసి ఇప్పుడైనా కానీ అక్కడ ఉన్నటువంటి కేరళ ప్రభుత్వం వెంటనే స్పందించి రాబోయేటువంటి సమయంలో అయ్యప్పలకు సరైనటువంటి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. లేని పక్షాన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఖచ్చితంగా బలమైనటువంటి తిరుగుబాటు చర్యకు జేఏసీ ముందుకొస్తుందని తెలియజేస్తూ స్వామియే అయ్యప్పలు చాలా కాలం నుంచి అక్కడ వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. మలయాళం మాట్లాడే వాళ్ళకి మాత్రమే అక్కడ ప్రిఫరెన్స్ కనిపిస్తూ ఉందని చెప్పి తెలుగు వాళ్ళు బాధపడుతూ ఉంటాం. మేము సీనియర్ గురుస్వాములు కూడా అదే బాధపడుతున్నాం. ఇంతకుముందు మహిళల ఉద్యమం, మహిళలు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు తప్ప శబరిమల వెళ్ళడానికి లేదు, 10 ఏళ్ల లోపు వాళ్ళు తప్ప అని ఒక శాస్త్ర ప్రకారం ఉన్న నియమం ఉన్నప్పటికీ దాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘించడానికి కోర్టులని కూడా వాళ్ళు మేనేజ్ చేసి అలాంటి డెసిషన్స్ తీసుకురావడానికి ట్రై చేశారు. దానికి వ్యతిరేకంగా ఈ అయ్యప్ప సంస్థలు తీవ్రంగా కృషి చేశాయి. అందులో మేము సక్సెస్ అయ్యాం. వాళ్ళు ఏమాత్రం ఫలితం సాధించలేకపోయారు. అదేవిధంగా అక్కడ అన్నదాన కేంద్రాలను కూడా వాళ్ళు నడిపించకుండా విశ్వ హిందూ పరిషత్తు గత 35 సంవత్సరాల క్రితం కూడా అక్కడ అన్నదానం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కూడా చేయనీయకుండా చేశారు. మేము శబరిమల అయ్యప్ప సేవా సమాజం నుంచి బ్రహ్మాండమైన అన్నదానం బిల్డింగు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి 4 అంతస్తుల పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్లు కూడా వాళ్ళు కబ్జా పెట్టుకున్నారు. కానీ అక్కడ అన్నదానం ఏమాత్రం చేయటం లేదు. ఈ విధంగా వాళ్ళు ప్రతి దగ్గర మనల్ని నిరాదరణ చేస్తున్నారు. కాబట్టి మనం ఈ జేఏసీని తప్పకుండా అయ్యప్పలు మన భక్తులందరూ కూడా ఏ సంస్థ ఇది నా సంస్థ, ఇది నా సంస్థ అని వివక్ష లేకుండా అన్ని సంస్థలు, ఇందాక బాలకృష్ణ స్వామి వాడు చెప్పినట్టుగా 132 సంస్థలు అని చెప్పారు. అన్ని సంస్థలు కూడా ఒకటయ్యి మనం తప్పకుండా జేఏసీ ఇచ్చిన పిలుపును మనం జయప్రదం చేసి మన హక్కుల్ని మనం సాధించుకోవాలి. అయ్యప్పలు ఆనందంగా శబరిమల వెళ్ళే రోజు త్వరలోనే వచ్చేటట్టుగా అదంతా మనమే చూసుకోవాలని చెప్పి మనందరం గ్రహించాలి. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.